హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. సుప్రీం కోర్టు సంచలన తీర్పు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు వెలువరించినటువంటి తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగులలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ తీర్పు ద్వారా లక్షలాది మంది పెన్షనర్ ఖాతాల జీవితాల్లో పెన్షన్‌దారుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడబోతోందని, ఇది వారి చరమకంలో లభించే ఒక అద్భుతమైన మరియు భారీ శుభవార్తగా అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చినటువంటి ఈపీఎస్ సవరణను సుప్రీం కోర్టు ప్రాథమికంగా సమర్థించినప్పటికీ, ఉద్యోగులకైతే నష్టం కలగకుండా కొన్ని అత్యంత కీలకమైనటువంటి వెసులుబాట్లనైతే కల్పించింది. మరి ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల కేవలం తక్కువ వేతనం ఉన్నవారే కాకుండా నెలకు రూ. 15,000 కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ప్రతి పెన్షన్‌దారునికి కూడా భారీ లబ్ధి చేకూరబోతోంది. మరి గతంలో వేతన పరిమితి కారణంగా తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి ఇది నిజంగా ఒక అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. మరి ఈ వివాదం యొక్క మూలాలను పరిశీలిస్తే 2014 సెప్టెంబర్ 1 తేదీన కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పథకంలో కొన్ని మార్పులు చేసింది. ఆ సమయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను మరియు నిబంధనలను విశ్లేషించిన సుప్రీం కోర్టు ఇప్పుడు అధిక పెన్షన్ పొందే విషయంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించింది. గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా పెన్షన్ లెక్కించడానికి వేతన పరిమితిని కేవలం రూ. 15,000గా అయితే నిర్ణయించారు. మరి దీనివల్ల ఒక ఉద్యోగి రూ. 1,00,000 సంపాదించుకున్నా అతని పెన్షన్ మాత్రం కేవలం రూ. 15,000 ప్రాతిపదికన మాత్రమే లెక్క వేసేవారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాల వల్ల ఆ రూ. 15,000 పరిమితిని మించి వాస్తవ వేతనం యాక్చువల్ సాలరీపై పెన్షన్ పొందే హక్కు ఉద్యోగులకు దక్కింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఈపీఎఫ్ఓ సంస్థ కూడా దీనిపై లోతైన అధ్యయనం అయితే చేస్తోంది. నిజానికి ఈపీఎఫ్ఓ ఈ తీర్పును అమలు చేసే సమయంలో మొదట్లో కొంత సందిగ్ధంలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా తర్వాత దీనిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ తీర్పు ప్రభావంతో 2026 సంవత్సరం నుండి అధిక పెన్షన్ చెల్లింపులు పూర్తి స్థాయిలో అయితే పెన్షనర్ల ఖాతాలోకి చేరబోతున్నాయి. మరి దీనివల్ల పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే నెలవారీ ఆదాయం అనేది గణనీయంగా పెరగబోతోంది. సాధారణంగా ఒక ఉద్యోగి జీతంలో యాజమాన్యం చెల్లించే 12% వాటాలో 8.33% మొత్తం పెన్షన్ పథకానికి చేరుతూ ఉండగా మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు ప్రకారంగా ఉద్యోగులు తమ అసలు వేతనం మీద ఈ 8.33% కేటాయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా భారీగా పెంచుకోవచ్చు. మరి ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల ఖాతాల్లో మునుపటి కంటే చాలా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రూ. 15,000 వేతన పరిమితిని ఎత్తివేయడం అనేది సామాన్య ఉద్యోగికి దక్కినటువంటి విజయంగా భావించాలి. మరి దీనివల్ల పెన్షన్ లెక్కింపు సూత్రం మారిపోయాయి. ఉద్యోగి తన సర్వీస్‌లో పొందినటువంటి సగటు వేతనం ఆధారంగా పెన్షన్ అనేది లభిస్తుంది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఉద్యోగుల సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ పెన్షన్ అనేది భిక్ష కాదని, అది ఉద్యోగి పొందే హక్కని మరోసారి చాటి చెప్పింది. ఈ తీర్పుతో అధిక వేతనం పొందుతున్న వారు కూడా తమ రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. సో, మొత్తానికి ఈ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన తర్వాత ఈపీఎఫ్ఓ తన పోర్టల్‌లో కూడా అనేక మార్పులు చేస్తూ
అర్హులైనటువంటి అర్హులైన వారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేలాగా చర్యలు చేపట్టింది. 2026 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యి పెన్షనర్స్ అందరికీ కూడా పెరిగిన పెన్షన్ అందటం అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఇది దేశంలోని మధ్య తరగతి ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును మార్చే ఒక గొప్ప మలుపు. ఇప్పటివరకు తక్కువ పెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ తీర్పు ఒక కొత్త ఆశనైతే కల్పించింది. భవిష్యత్తులో గూడా ఈపీఎస్ నిబంధనల బదిలీలు ఈపీఎస్ నిధుల బదిలీ మరియు పెన్షన్ లెక్కింపులో మరిన్ని పారదర్శకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు యొక్క పూర్తి ప్రయోజనం సామాన్య పెన్షన్‌దారుడికి కూడా అందుతుందనే చెప్పాలి.